అన్నట్టు కూడా టఫ్ ఫైట్ నెలకొన్నది. సో మంత్రి పదవులు అనౌన్స్మెంట్ అయ్యే వరకు కూడా ఫలానా వారికి మంత్రి పదవి వస్తుందా లేదా అనే టెన్షన్ ప్రతి ఒక్క నేతల్లో ఉంది. మరి దాదాపుగా 6 మంత్రి పదవులు ఉన్నాయి. 6 మంత్రి పదవులు ఎవరికి కేటాయిస్తారు? అంటే జిల్లాల వారీగా కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్ని బట్టి కావచ్చు, తర్వాత రకరకాల కారణాలు కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులు ఇస్తారు. సో దాదాపుగా ఇప్పటివరకు నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ ఈ 3 జిల్లాలు అంటే హైదరాబాద్లో గెలవలేదు కాబట్టి హైదరాబాద్ని పక్కన పెడితే ఈ 3 జిల్లాల నుంచి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. మరి ఆ నేతలు కావచ్చు, తర్వాత ఇతర నేతలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా బీసీ సామాజిక వర్గం నుంచి 2 మంత్రి పదవులు రావాలి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి రావాలి, ఎస్టీ లంబాడాకు సంబంధించి కూడా ఒక మంత్రి పదవి రావాలి. సో క్యాస్ట్ వైజ్గా 3 నుంచి 4 మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా 2 అనేది అది వాళ్ళ చాయిస్ కాబట్టి మరి క్యాస్ట్ బేస్లో కావచ్చు, జిల్లాల బేస్లో కూడా 4 మంత్రి పదవులు అయితే ఇవ్వాలి. ఎవరు ఆ 4, ఎవరెవరు పోటీ పడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో మంత్రి పదవి కోసం పైరవీలు జిల్లాల వారీగా పోటీ పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు. సో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా పోటీ పడుతున్న ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి కూడా తన మంత్రివర్గం విస్తరణ కోసం కూడా పాటుపడుతున్నాడు. అలాగే ఆదిలాబాద్లో బట్టి విక్రమార్క పాదయాత్ర కావచ్చు, గతంలో రేవంత్ రెడ్డి సభలు కూడా ప్రేమ్ సాగర్ రావు విజయవంతం చేశారు. సో ప్రేమ్ సాగర్ రావు సీనియర్ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్సీగా కూడా మంచి అంటే కాంగ్రెస్లో మంచి పేరుంది. సో ప్రేమ్ సాగర్ రావు పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. నెక్స్ట్ పేరు వినోద్, సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్. సో నాకు తెలిసి వివేక్కి ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే వారి కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మొన్నటి వరకు బీజేపీలో ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మేబీ ఇక్కడ ఎంపీ టికెట్, కుమారునికి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు మరి వివేక్ వస్తుందా రాదా అనేది చూడాలి. కాకపోతే వివేక్కి పాత పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి, అలాగే ఎస్సీ కోట రిజర్వేషన్ కావచ్చు, తర్వాత వారి తండ్రికి ఉన్నటువంటి సన్నిహితం పేరు కావచ్చు, అవన్నీ వివేక్కి ఉపయోగపడే అంశాలు. సో ప్రేమ్ సాగర్ రావుకి కూడా ఒకానొక దశలో సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా ప్రేమ్ సాగర్ రావుకి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నిజామాబాద్ చూసుకున్నట్టయితే నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి వినిపిస్తున్న పేరు సుదర్శన్ రెడ్డి. అలాగే మదన్ మోహన్ రావుకి ఐటీ ఇస్తారని చెప్పి స్టార్టింగ్ నుంచి అన్నారు. బట్ మదన్ మోహన్ రావుకి ఐటీ అంటే శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఒకానొక దశలో ఐటీ అంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా మదన్ మోహన్ రావు చాలా విజయవంతం చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మహేష్ కుమార్ గౌడ్ పేరు అటు పీసీసీ అధ్యక్ష రేసులో వినిపిస్తుంది. అలాగే మంత్రివర్గంలో బీసీ కోటలో కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తుంది. మేబీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి మరి ఇస్తే సుదర్శన్ రెడ్డి కన్నా మదన్ మోహన్ కన్నా ఇద్దరిట్లో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అండ్ నల్గొండ చూసుకున్నట్టయితే నల్గొండలో ఇప్పటికి దాదాపుగా 2 మంత్రి పదవులు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేఆర్ఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే తను మొన్న ఎంపీ గెలిపించడంలో కూడా కష్టపడ్డాడు. తర్వాత ఈరోజు భువనగిరిలో తనకి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం, తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాజగోపాల్ రెడ్డిని కలవడం, సో ఎంపీ టికెట్ గెలిపించి తీరుతా అని చెప్పేసి చెప్పడంతో సో మొత్తానికి ఆ విషయంలో కేఆర్ఆర్ సక్సెస్ అయ్యాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కావచ్చు. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎందుకంటే ఇప్పటివరకు ఎస్టీలలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేరు కాబట్టి బాలు నాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే వేముల వీరేశం, ఎస్సీ కోటలో వేముల వీరేశం పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తర్వాత బీర్ల ఇలయ్య పేరు
ప్రధానంగా కూడా వినిపిస్తుంది. బీసీ కోటాలో అలాగే కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బీర్ల ఐలయ్య పేరు కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డెఫినెట్గా మా ఫ్యామిలీలో కూడా ఒకరికి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి ఆ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏ విధంగా సంజాయిస్తారు అని చూడాలి. బాలునాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నల్గొండలో 3 రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన వారు అవుతారు కాబట్టి బాలునాయక్ ఆర్ వేముల వీరేశం ఎస్సీ సామాజిక వర్గం, బీర్ల ఐలయ్య బీసీ సామాజిక వర్గం, ఈ 3 ఇట్ల ఎవరికన్నా ఇవ్వడంతో కొంతమేరకు ఈక్వేషన్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో ఇది నల్గొండ నుంచి పోటీ పడుతున్నటువంటి మంత్రులు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ చూసుకుంటే వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే, వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే. సో వాకిటి శ్రీహరి ముదిరాజ్ కమ్యూనిటీ, వాకిటి శ్రీహరి ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి మరి ఎవరికి ఇచ్చినా కూడా ఆయన ముదిరాజ్ కమ్యూనిటీకి ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళిద్దరి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అండ్ వాకిటి శ్రీహరికి దాదాపుగా 100% అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రంగారెడ్డి చూసుకున్నట్టయితే టి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. సో మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ నాయకుడిగా, సో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి రేవంత్ వర్గంగా కూడా మల్రెడ్డి రంగారెడ్డికి పేరుంది. తర్వాత వారి సోదరుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మల్రెడ్డి రామరెడ్డి. సో ఆ విధంగా అంటే ఇబ్రాహీంపట్నంలో వారికంటూ ఒక బ్రాండ్ కావచ్చు, లాస్ట్ ఎన్నికల్లో జస్ట్ 300 ఓట్లతో ఓడిపోవడం కావచ్చు, ఇవన్నీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఒక సీనియారిటీ కోటలో మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది. ఈవెన్ టి రామ్మోహన్ రెడ్డి కూడా వారు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. మరి ఇద్దరిట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మల్రెడ్డి రంగారెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే వరంగల్ చూసుకున్నట్టయితే దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి. రేవూరి ప్రకాష్ రెడ్డికి ప్రస్తుతం కొంత సీఎం గారితో మొన్న సమావేశానికి కూడా వెళ్ళలేరు. దొంతి మాధవరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కాకపోతే వరంగల్లో ఆల్రెడీ సీతక్క గారికి ఇవ్వడం అనేది జరిగింది, తర్వాత కొండ సురేఖ గారికి ఇచ్చారు. మరి అందుట్లో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మేబీ వరంగల్కి ఈసారి అవకాశం ఉండదని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ప్రధానంగా వీరు ఎమ్మెల్యేలు ఉండి మంత్రి పదవి కోసం వాళ్ళు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి కోటలో మాత్రం తీవ్ర పోటీ అయితే ఉంది. అటు నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్ ప్రాతినిధ్యం తనకు ఇవ్వలేదని సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రులు ఎవ్వరూ లేరు. దీంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్ విస్తరణలో తమకు మంత్రి పదవి దక్కుతుందని ధీమాతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆయన అన్న వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటారా అనే చర్చ సైతం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి సైతం పోటీలో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా బాలునాయక్. క్యాబినెట్లో లంబాడీలకు కూడా ప్రాధాన్యత లేదు. దీంతో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు మంత్రి పదవి దక్కే ఛాయిస్ ఉందని ప్రచారం ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. దీనికి తోడు రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ బర్త్ కోసం తీవ్రంగా లాబింగ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలునాయక్కి మంత్రి పదవి దక్కడం కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన సంతృప్తి పరిచేందుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ బీసీ కోటాలో చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ లోక్సభ ప్రచారంలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఛాయిస్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే బీసీ కోటాలో విప్గా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైతం ప్రయత్నిస్తున్నారు. విప్ పదవి ఉండగా మంత్రి పదవి ఇవ్వడం కష్టమని టాక్ కూడా ఉంది. మరోవైపు పీసీసీ పదవిపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆశలు పెట్టుకున్నారు. బీసీ కోటాలో తనకు పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. ఒకవేళ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే క్యాబినెట్లో తీసుకోవాలని తన ప్రతిపాదనను సీఎం ముందు పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మరి ఏ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది మీ అభిప్రాయాల కింద కామెంట్